ఈరోజు మే 4థ్ అండి. ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. ఒకరి మీద ఒకరు నమ్మకంతో ధైర్యంగా ఒక అడుగైతే ముందుకేసేసామండి. తనున్నారులే, తను చూసుకుంటారు అన్న ధైర్యంతో నేనున్నానులే, నేను ఎంతో కొంత సపోర్ట్ చేస్తాను అన్న ధైర్యంతో తను, ఇద్దరము అయితే ముందుకు ఒక అడుగేసేసాము. ఇప్పటి నుంచి ఎలా జరుగుతది ఏంటి అన్నది తెలీదు. ఏది ఎలా ఉన్నా మేమిద్దరము ఒకరికొకరం చేయి పట్టుకునైతే ఈ ఫేజ్‌ని దాటాలి అని అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ లోన్ మేము 25 ఇయర్స్‌కి పెట్టుకుంటున్నాము. 25 ఇయర్స్ కాస్త ఒక 10 ఇయర్స్ ముందుగానే తీర్చేసేలాగా ఈ లోన్ ఉంటే బాగుండు. అలా మనము తీర్చగలిగేలాగా సంపాదించుకుంటే బాగుండు అనేసి అనుకుంటున్నాము. ఇంకంతా దేవుడికే యేసేసామండి. ఫస్ట్ అయితే ఇంటీరియర్ ఉంది కదా! ఇంటీరియర్‌కి మొత్తానికి గోల్డ్ అయితే పెట్టేసి ఇంటీరియర్ చేపిచ్చాలనుకుంటున్నాము. ఎందుకంటే వన్స్ ఇంట్లోకి దిగిపోయాము అంటే మేము అవన్నీ చేపిచ్చాలంటే చాలా కష్టమైపోతది కదండీ! దిగిపోయాక చేపిచ్చడం కష్టం. దిగక ముందే మొత్తం ఎలా కావాలనుకుంటున్నామో, లేదా చిన్నగా తక్కువగా అయినా చేపిచ్చుకొని దిగాలి అని అనుకుంటున్నాను నేను. సో, అందుకనేసి ఇంటీరియర్ ముందే మొదలుపెట్టిచ్చేసేది. మనము గృహప్రవేశం చేసేసుకొని ఇంటీరియర్ మొదలుపెట్టి ఇల్లంతా కంప్లీట్ అయిపోయింది, ఆల్ సెట్ అనుకున్నప్పుడు మనం వెళ్దాము అనేసి అంటున్నాననమాట. సో, హౌస్ కోసమైతే మొత్తము లోన్ తీసేసుకొని అలాగా వెళ్ళిపోదాము. తర్వాత ఇంటీరియర్‌కి గోల్డ్ కొంచెం కొంచెంగా తనఖా పెట్టుకుంటా వెళ్దాము అన్నట్టు అనుకుంటున్నాము. సో, ఫస్ట్ ఇంటీరియర్ కోసం ఖర్చు పెట్టిన అప్పు అంటే గోల్డ్ లోన్ ఇడిపిచ్చేసుకుని, తర్వాత ఈ ఈఎంఐలు మన దగ్గర ఉన్నప్పుడల్లా తీర్చుకునేలాగా పెట్టుకుంటే త్వరగా 25 ఇయర్స్, 30 ఇయర్స్ వెయిట్ చేయక్కర్లేకుండా ఒక 15, 20 ఇయర్స్‌కి తీరిపోతే మనకి ఇప్పుడు సొంత ఇల్లని మనం అనుకుంటున్నాం కానీ, అది బ్యాంకు వాళ్ళకి సొంతం అవుతదండి. ఎందుకంటే మన చేతిలో ఏమి ఒక 50,00,000, 60,00,000 లేవు కదా! బ్యాంక్ నుంచే తీసుకొచ్చి కొంటున్నాం అదంతాని. సో, అది మనది సొంతం అని అనుకుంటాకైతే ఏమీ లేదు. ఆ బ్యాంక్ అప్పు పూర్తిగా తీర్చిన తర్వాతనే అది మా సొంతం అవుతది. సో, ఆ ఇల్లు మా సొంతం అవ్వడానికి ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ అలా పట్టేస్తది. మేమేమనుకుంటున్నామంటే కొంచెం కష్టపడి బాగా ఆ లోన్‌ని ఒక 15 ఇయర్స్ లోపల తీర్చుకుంటే అట్‌లీస్ట్ 15 ఇయర్స్‌కి అది మన సొంత ఇల్లు అవుతది కదా! అన్నట్టు అనుకుంటున్నాము. చూడాలి, ఒకరి మీద ఒకరికి నమ్మకంతో ఒకరున్నారన్న ధైర్యంతో ఒకరమైతే దిగాము. మిగతాదంతా ఎలా జరుగుతది అన్నది కమింగ్ వ్లాగ్స్‌లో అయితే మీరు చూస్తారండి. ఈరోజు డేటు మే 6థ్ అండి. మా హస్బెండ్ బర్త్‌డే అయిన నెక్స్ట్ డే. ఈరోజే అత్తయ్య, మామయ్య వాళ్ళు కూడా చాగళ్ళైతే వెళ్ళిపోయారు. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి అయితే వచ్చారండి. వచ్చి అగ్రిమెంట్ అయితే పంపించేశారు. ఇంకా ఒక 5 లాక్స్ అయితే పంపించమంటున్నారు అని చెప్పారనమాట. మీకు చెప్పాను కదా! హౌస్ తీసుకుంటున్నాము అనేసి. సో, ఎందుకో అప్పటినుంచి నాకు కొంచెం ఆందోళన కింద, టెన్షన్ కింద ఇలా ఉంది. నాకే కాదు, మా హస్బెండ్ కూడా కొంచెం టెన్షన్ పడుతున్నారు. మా వారేమంటున్నారు అంటే, ఇద్దరము టెన్షన్ పడే రకాలే. ఎలాగే నువ్వైనా స్ట్రాంగ్ ఉండవు, నేనైనా స్ట్రాంగ్ ఉండను. నాకు భయమేస్తుంది. ఇయన్నీ సక్రమంగా జరుగుతాయా లేదా? ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో, నేనెప్పుడు రిలాక్స్ అవుతానో అనేసి అంటున్నారు. నేను అంత బయట పడకపోయినా నాకు అలాగే ఉంది. సో, ఇప్పుడు వాళ్ళు అగ్రిమెంట్ అంతా రెడీ చేసేసారండి. అది ఒకసారి మీరు చదువుకోండి, చెక్ చేసుకోండి అని పంపించారు. ప్లస్ ఈరోజు అగ్రిమెంట్ పంపించినందుకు ఒక 5 లాక్స్ పంపించండి అనేసి అన్నారనమాట. ప్రస్తుతానికైతే మేము 5 లాక్స్ పంపించలేదు. వాళ్ళు అగ్రిమెంట్ రెడీ చేసేసుకున్నారు కానీ, మా దగ్గర డబ్బులు ఉండాలి కదా! మాకేమో హెచ్‌డీఎఫ్‌సీలో లోన్‌కైతే అప్లై చేశామండి, హోమ్ లోను. అదేమో రోజు రోజుకి డిలే అయిపోతుంది. మాకు ఎందుకో ప్రాసెస్ చాలా స్లోగా జరుగుతుంది. ఆ లోను రావాలి, మేము వాళ్ళకి డబ్బులు పంపించడం గానీ, రిజిస్ట్రేషన్ చేపించుకోవడం గానీ అవైతే అప్పుడు జరుగుతాయనమాట. సో, ప్రస్తుతానికైతే అన్నీ అలా జరిగిపోతున్నాయి. అగ్రిమెంట్ అయితే రెడీగా ఉంది. మనం డబ్బులు రెడీ చేసుకుంటే నెక్స్ట్ డేనే రిజిస్ట్రేషన్ హాయిగా పెట్టేసుకోవచ్చు. బట్ ఈ ఇల్లు అనుకున్నప్పటి నుంచి ఏదో తెలియని ఆందోళన. అన్నీ సక్రమంగా జరుగుతాయా? మనం హ్యాపీగా ఉంటాం కదా! ఇవన్నీ మనం కోరుకున్నట్టే జరుగుతాయా లేదా? ఇలా ఇద్దరికీ ఆలోచనలున్నాయి. మేబీ సరిగ్గా నిద్ర పట్టకపోవడానికి ఇది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. ఎందుకంటే పడుకుంటున్నామే కానీ
ఇది ఎలా జరుగుతుంది, గృహప్రవేశం ఎలా చేసుకుంటాము, ఇంటీరియర్ సరిగ్గా అవుతుందా లేదా, ఇంటీరియర్కి ముందు గృహప్రవేశం పెట్టేసుకుందామా, లేకపోతే ఇంటీరియర్ అంతా అయ్యాక పెట్టుకుందామా, అసలు హౌస్ ఎప్పుడు షిఫ్ట్ అవుదాము, ఇప్పుడు ఇంట్లో చాలా సామాను వచ్చేసింది కదా, అవన్నీ ఆ ఇంట్లో సరిపోతాయా, కబోర్డ్స్ ఏమీ ఇవ్వలేదు, పైనేమో మిద్దెలు ఇవ్వలేదు, ఈ సామాను ఎక్కడ పెట్టాలి, ఇలా రకరకాల ఆలోచనలు అయితే బుర్ర నిండా తిరిగేస్తున్నాయండి నాకైతేని. అదొకటైతే మెయిన్ మా ఇద్దరికి ఎక్కడ బాధొస్తుంది అంటే పార్కింగ్ అండి. పార్కింగ్ ఎందుకో మాకిద్దరికీ నచ్చలేదు. మా ఇద్దరికి పార్కింగ్ దగ్గరే ఎక్కువ డిస్కషన్ అయితే జరుగుతుంది. సో, ఆ పార్కింగ్ నేను మీకు ఈసారి వెళ్ళినప్పుడు నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే చూపిస్తానండి. మేబీ ఆల్రెడీ చూపిచ్చేసానా నాకు తెలియట్లేదు. ఈ వీడియోలు ఎప్పుడు పెడతానో ఏంటో తెలీదు. బట్ ఇవన్నీ నేను రికార్డ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మేబీ నాలాగా ఎవరైనా ఇల్లు కొన్నప్పుడు ఇలా టెన్షన్ పడ్డారా? లేకపోతే కమింగ్ డేస్‌లో ఎవరైనా కొనుక్కుంటే నాకెలాంటి టెన్షనొచ్చింది, దాన్ని నేను ఎలా ఓవర్‌కమ్ చేశాను అన్నది మీకు యూజ్ అవుతది అనేసి ఇవన్నీ నేను రికార్డ్ చేసుకుంటున్నాను. అండ్ మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫీలింగ్స్ వచ్చినప్పుడు, ఒక ఎమోషన్ వచ్చినప్పుడు దాన్ని మన లోపల సప్రెస్ చేసుకోకుండా బయటికి ఎక్స్‌ప్రెస్ చేయాలండి. సో, నాకున్నవే వీడియోస్‌ని రికార్డ్ చేసుకోవడము, మా హస్బెండ్‌తో మాట్లాడడము. సో, ఇవి 2 నేను చేస్తున్నాను. సో, ప్రస్తుతానికి ఆలోచనలైతే ఇలా ఉన్నాయండి. హోమ్ లోను త్వరగా ప్రాసెస్ అయిపోతే అది రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలి. తర్వాత గృహప్రవేశం పెట్టుకోవాలి. గృహప్రవేశం కూడా ఎక్కువ బడ్జెట్ ఏం పెట్టట్లేదు. చాలా తక్కువలో అవగొట్టేస్తాము. ఎక్కువ రిలేటివ్స్‌కి చెప్పుకోము. మా తరపు నుంచి తన తరపు నుంచి మహా అయితే ఒక 60 మెంబర్స్ అనుకుంటున్నాము. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్‌లో ఒక 100 మెంబర్స్ అనుకుంటున్నాము. సో, టోటల్‌గా అంతా కలుపుకుంటే ఒక 200 మంది అనుకుంటున్నాము. అది కూడా నాకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. బట్ ఇంకా వాళ్ళ కొలీగ్స్‌ని చెప్పుకోవాలి కదా తను. మా ఇంట్లో మెయిన్ వాళ్ళకైతే చెప్పుకుందాం అనేసి అనుకుంటున్నాము. సో, గృహప్రవేశానికి నాకు పిచ్చి పిచ్చి చాలా ఆలోచనలున్నాయండి. అవన్నీ మీకు ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఒక 70 మంది ఇంటికొస్తారు. వాళ్ళందరిని ఎక్కడ పెడతాము? ఈ ఈ ఇల్లు సరిపోతదా? వాళ్ళందరిని ఎక్కడ పెట్టుకుంటాము? మళ్ళీ ఇక్కడి నుంచి మేము తీసుకున్న ఇంటికి చాలా దూరము. వాళ్ళందరికీ క్యాబ్‌లు పెట్టుకోవాలి. మళ్ళీ దానికి ఎంతో ఖర్చయిపోతది. గృహప్రవేశం అవుతే మళ్ళీ వచ్చినోళ్ళకి బట్టలు కొనాలా? లేకపోతే రిటర్న్ గిఫ్ట్స్ ఏమివ్వాలి? ఇలా నా ఆలోచనలు నాకున్నాయనమాట. సో, ఈరోజు కొంచెం టెన్షన్‌గానే ఉంది. ఆందోళన కింద ఉంది. మా వారేమో ఫస్ట్ లోన్ రావాలి. తర్వాత రిజిస్ట్రేషన్ పెట్టుకుందాము. తర్వాత గృహప్రవేశం సింపుల్‌గా చేసుకుందాము. తర్వాత ఇంటీరియర్ స్టార్ట్ చేద్దాము. ఇంటీరియర్ కూడా చాలా తక్కువ మినిమమ్‌గా చేసుకుందాము. పెద్ద ఆడంబరంగా వద్దు. చాలా సింపుల్‌గా వెళ్దాము. సీలింగ్ వద్దు. మనకిప్పుడున్న ప్రస్తుతం ఉన్న సీలింగ్స్ చాలు. జస్ట్ మనము ఇలాగ సింపుల్‌గా ఇలాంటి కబోర్డ్స్ కట్టించేసుకుందాము. సరిపోతదమ్మా అంటున్నారు. నేనేమన్నానంటే సరే మరి హాల్లోకి ఒక సోఫా తీసుకుందాము. బెడ్‌రూమ్‌లోకి ఒక మంచం తీసుకుందామంటే, మా ఆయన అవి కూడా వద్దు. ఒక 3, 4 ఇయర్స్ ఇవేం పెట్టుకోవద్దు మనం. ఇప్పటికే లోన్స్ ఎక్కువైపోయినియి. తక్కువ ఖర్చులు చేసుకోవాలి. ఇవన్నీ మనం తీర్చుకుంటా రావాలి కదా! సో, తక్కువ చేద్దాము అనేసి తనన్నారు. తను చెప్పాక నిజమే కదా! అనేసి నాకు అనిపించిందండి. సో, ఇంక మేమిద్దరము ఈరోజు వాకింగ్ చేస్తూ డిసైడ్ అయ్యింది ఏంటి అంటే మంచం ఇంకా కొనట్లేదు. ఇప్పుడు ఈ మంచం ఉంది కదండీ 5/6 దీన్నే అడ్జస్ట్ అయిపోతాము. ఇప్పుడు ఎలా కింద పడుకుంటున్నామో అలాగ అప్పుడు కూడా కిందే పడుకుందాం అనుకుంటున్నాము. హాల్‌లో దివానీ కట్టు ఇప్పుడు ఆ రూమ్‌లో వేసాం కదా! ఆ దివానీ కట్టు హాల్‌లో వేసేసుకొని లేదా హాల్ మొత్తం అలా ఖాళీగా ఉంచేసుకుంటాము. ఈ మంచం కింద చిన్న మంచాన్ని ఒక రూమ్‌లో వేసుకోవడమో లేకపోతే 2 బెడ్‌రూమ్స్‌ని ఖాళీగా ఉంచేసుకోవడమో అలా చేద్దాం అనుకుంటున్నాము. సో, ఇప్పుడైతే ఇంకా సోఫా వద్దు అని డిసైడ్ అయిపోయాము. మంచం వద్దు అని డిసైడ్ అయిపోయాము. ఇది ప్రస్తుతం ఈరోజు డిసైడ్ అయింది. ఫ్యూచర్‌లో ఎలా మారిపోద్దో నాకైతే తెలీదు కానీ, ప్రస్తుతానికి ఇలా అయితే అనుకుంటున్నాము. ఇంకొకటి ఇప్పుడు ఇవేమి కొనుక్కోకపోవడానికి రీజన్స్ 2. ఒకటి మనీ చాలా టైట్ అయిపోతదండి ఇప్పటి నుంచి. ఎందుకంటే లోన్సే కట్టాల్సొస్తుంది. నెలకు 60,000, 70,000 లోన్సే పెట్టుకోవాలి. అది కాకుండా గోల్డ్ లోన్ ఒకటుంది. సో, ఇవన్నీ తీర్చుకోవాలి కదా! సో, అదొకటి రీజన్ అయితే. 2 ఒక 3 ఇయర్స్‌లో మా హస్బెండ్‌కి ప్రమోషన్ వచ్చేస్తది అంట. ఆ ప్రమోషన్ వచ్చినప్పుడు కంపల్సరీ మేము నాందేడ్ గానీ, పంజాబ్ గానీ ఇలా వేరే స్టేట్‌కి మేము ట్రాన్స్‌ఫర్ అయిపోతాము. సో, మరి ట్రాన్స్‌ఫర్ అయిపోయినప్పుడు ఇంత మంచాలు, సోఫాలు ఇవన్నీ కొనేసుకొని, అవన్నీ మళ్ళీ ట్రాన్స్‌పోర్ట్‌కి వేసుకోవాలంటే తడిపి మోపుడవుతది. సో, అయేమి పట్టుకెళ్ళకుండా సింపుల్‌గా ఎళ్ళిపోతే ఈ ఇంట్లోకి అద్దెకి వచ్చేవాళ్ళు ఇబ్బంది పడతారు కదండీ! సో, మేము ఒకవేళ ట్రాన్స్‌ఫర్ అయిపోయి ఎళ్ళిపోయేలాగా ఉన్నప్పుడు ఈ ఇల్లు అద్దెకిచ్చేస్తాము.
సో మరి ఎందుకు అంత సామానం పెట్టేసుకోవడము, వద్దు ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోదాము. నీవు కిచెన్ అందంగా ఇంటీరియర్ చేపించుకో, మిగతా గదులు సింపుల్గా చేపించేసుకుందాం అన్నారు. సరే, ఇప్పుడు నాది ఎంత ఉందండి, నాది చాలా తక్కువ ఇన్కమ్ వస్తుంది, మరి సఫర్ అవ్వాల్సింది నా హస్బెండే కాబట్టి సరే సింపుల్గా వెళ్ళిపోదాము, ప్రస్తుతం అయితే అనుకున్నవన్నీ సక్రమంగా జరిగితే చాలు అన్నట్టుగా ఉందన్నమాట. నాకు ఇన్ని రోజులు టెన్షన్ లేదండి. ఇంటి నిండా అత్తయ్య వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళతో హడావుడి కింద అయిపోయింది. బట్ ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయారు, మాకు అగ్రిమెంట్ వచ్చేసింది, అది చదువుకుని మీరు ఒక 5 lakhs పంపించండి, మిగతా డబ్బులు రిజిస్ట్రేషన్ రోజు ఇవ్వండి అనేసి అన్నారు. సో ఇంకప్పటి నుంచి నాకు మళ్ళీ టెన్షన్ మొదలైంది. గృహప్రవేశం ఎలా చేసుకుందాం, ఇంటీరియర్ ఎలా చేసుకోవాలి, హోమ్ లోన్ ఎంత పెట్టుకుంటున్నాము, మిగతా పైన ఎంత డబ్బులు గోల్డ్ లోన్ పెట్టాలి, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాక టెన్షన్ ఎక్కువైపోయింది అనమాట. సో ఇప్పుడు ఆ టెన్షన్ని బయటికి రిలీజ్ చేసేయాలనేసి ఇప్పుడు నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను. అసలు ఈ వీడియోకి థంబ్నెయిల్ ఏం పెట్టాలో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నాకు ఏ రోజు ఎలా అనిపిస్తే అవన్నీ నేను రికార్డ్ చేసిన వీడియోస్ క్లిప్స్ అండి ఇవన్నీ. సో అందుకనేసి డేట్స్ కూడా మెన్షన్ చేస్తాను. ప్రస్తుతం ఈరోజైతే రకరకాల ఆలోచనలతో కొంచెం భయంగా, మళ్ళీ ఇల్లు కొనుక్కుంటున్నాము, మా ఇల్లు నా ఇల్లు అన్న ఫీల్ నాకు ఒక్కొక్కసారి సడన్గా ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చేస్తుంది. తర్వాత బాబు ఇవన్నీ సరిగ్గా అవుతాయా, సరిగ్గా చేయగలుగుతామా, ఈ ఈ ఆలోచనలు వచ్చినప్పుడు భయం వేస్తుంది. ఇలా నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఇలా మీలో ఎవరికైనా ఉందండి అంటే మనకి అటు అమ్మ వాళ్ళ దగ్గర నుంచి కానీ అత్తయ్య వాళ్ళ నుంచి కానీ బోల్డ్ ప్రాపర్టీ వచ్చేసి బోల్డ్ డబ్బులు వచ్చేసి ఏం కాదు కదా. ఇద్దరము కష్టపడి రూపాయి దాచుకుని మిగతాదంతా లోన్కి వెళ్ళి కొంటున్నాం కదండి. అది కూడా మేము కొనే దాంట్లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట, పెద్దది. సో కొంచెము భయంగానే ఉంది, ఇంత డబ్బులు పెడుతున్నాం కదా, మనం అంతా హ్యాపీ అవుతామా లేదా అని కొంచెం భయంగా ఉంది. సో చూద్దాం కమింగ్ ఏమవుతుందో అన్నది. సో ప్రస్తుతానికైతే ఈరోజు ఫీలింగ్స్ అన్నీ బయటకైతే వదిలేసానండి. ఈరోజు May 7th అండి. నేను మార్నింగ్ లేచేసరికి మా హస్బెండ్ అయితే ఒక మాట చెప్పారు. అది చెప్పాను కదా మేము అపార్ట్మెంట్ తీసుకుంటున్నాము అనేసి. సో దాన్ని అగ్రిమెంట్ అయితే పంపించారనమాట. ఇంకా అగ్రిమెంట్ అంతా చూసుకున్నాక ఒక 5,24,000 అయితే పంపించండి అనేసి చెప్పారు. నేను ఆ అగ్రిమెంట్ మా అన్నయ్యలిద్దరికీ కూడా పంపించి ఒకసారి చెక్ చేయండి అంటే అన్నయ్య ఏమన్నాడంటే ఈ అగ్రిమెంట్ చూసి తర్వాత మీరు 5 lakhs ఇస్తే కనుక అప్పుడు బ్యాంక్ వాళ్ళు అది చూసి ప్రూఫ్ కింద తీసుకుని మీకు పేమెంట్ బ్యాంకు లోన్ అప్రూవ్ చేస్తారు అన్నట్టు అన్నయ్య అయితే చెప్పాడు అనమాట. సో ఇంకా మేము డబ్బులు లెక్కెట్టుకోవడం స్టార్ట్ చేసాము. సో ఇద్దరము డబ్బులు నా అకౌంట్లో ఎంత ఉన్నాయి, నీ అకౌంట్లో ఎంత ఉన్నాయి అని ఇలాగా చేసుకున్నామండి. చేస్తే మాకు సో ఇంకా కొంచెం డబ్బులు అయితే తక్కువ అవుతున్నాయి అనమాట. నేను అన్నాను మా అన్నయ్యని అడుగుదాము, మనము మీకు శాలరీ పడంగానే ఇచ్చేద్దాము అని చెప్దాము అని అంటే మా వారేమో వద్దు, ఎవరి కాళ్ళు లోన్స్ పెట్టుకునే కదా అన్నీ చేసుకుంటున్నారు, మనం అలాగ అడిగి ఒకరిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అనేసి ఇలా చెప్పారనమాట. సో మరి ఎలాగా ఇప్పుడు ఈ డబ్బులు తక్కువ అవుతున్నాయి, ఒక 50,000-60,000 వరకు తక్కువ వస్తుంది అనమాట. సో ఎలాగని ఆలోచిస్తే అప్పుడు నేను ఎప్పుడైనా ఉంటాయి డబ్బులు అన్నట్టుగా మేము అప్పుడప్పుడు కొంచెం 10,000 అలాగా పోస్ట్ ఆఫీసు సేవింగ్ అకౌంట్లో వేస్తూ ఉండేవాళ్ళమండి. అవి కరెక్ట్గా 70,000 అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మా హస్బెండ్ చాలా ఆలోచించి నా ఫోన్లో పోస్ట్ ఆఫీస్ ఒక అకౌంట్ ఉంటుంది, అదే ఒక యాప్ ఉంటుందని చెప్పాను కదా. సో ఆ యాప్ ఓపెన్ చేసి చూసారన్నమాట. చూస్తే అందులో 70,000 అయితే ఉన్నాయండి. సో ఇంక వెంటనే వాటిని డ్రా చేసేసారన్నమాట వెనక్కి, అంటే ఆ యాప్లో నుంచి మనకి అకౌంట్లోకి క్రెడిట్ అయిపోయేలాగా అవి తీసేశారు. సో ఎలా అయితే ఫైనల్గా డబ్బులు అయితే అరేంజ్ చేసుకోగలిగాము. నేను ఏం చేస్తూ ఉంటానంటేనండి అప్పుడప్పుడు పోస్ట్ ఆఫీస్లో డబ్బులు వేస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడు మనము సేవింగ్స్ ఇంట్లో డబ్బులే పెట్టుకోవడము, లేకపోతే బ్యాంకుల్లో వేసుకోవడము, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు ఇవన్నీ ఇలా అంటారు. కానీ నాకు ఈ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా భయము. బట్ అమ్మ చిన్నప్పటి నుంచి అమ్మని చూస్తున్నాను కదా, అమ్మ అన్నీ పోస్ట్ ఆఫీస్లోనే పెడుతూ ఉండేదన్నమాట. సో అప్పుడు నాకు కూడా అలవాటు అయింది అమ్మని చిన్నప్పటి నుంచి చూసి. నేను ఒక 2 years క్రితము అంటే షాను మెచ్యూర్ అవుతుంది కదండి, షాను మెచ్యూర్ అయినప్పుడు దానికి మెచ్యూర్ ఫంక్షన్ చేస్తాం కదా. సో పిల్లకి మెచ్యూర్ ఫంక్షన్కి మళ్ళీ అప్పటికప్పుడు డబ్బులు దొరుకుతాయో లేవో, ఉంటాయో ఉండవో, ఎందుకు వచ్చింది అని నా దగ్గర నాకు శాలరీ అది క్రెడిట్ అవుతుంది కదా యూట్యూబ్ది, అలాగ డబ్బులు వచ్చినప్పుడు
ఒక్కసారి 1,00,000 ఒకసారి 1,00,000 సుకన్య కాకుండా వేరేది అంటే నా మీద ఆ అకౌంట్ పేరు మర్చిపోయానండి. మహిళా సమృద్ధి యోజన సంథింగ్ ఏదో ఒక పథకం అయితే వచ్చిందనమాట. అందులో మనము 3 lakhs వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అప్పుడు నా దగ్గర 3 lakhs లేవు, జస్ట్ 1 lakh ఉందనమాట. సో 1 lakhని తీసుకెళ్ళి ఆ పథకం కింద ఒక కొత్త పాస్బుక్ తీసుకుని అందులోకి 1 lakh అయితే పెట్టాను అనమాట. సో మనం 1 lakh పెడితే మనకి 1 yearకి 16,000, 1 year కాదు 2 yearsకి 16,000 రూపీస్ వడ్డీ వస్తుంది అనమాట. అయితే నేను వడ్డీ గురించి ఏం కాదు, కానీ చేతిలో ఉన్నాయనుకోండి 1 lakh 2 lakhs చేతిలో ఉన్నాయంటే ఖర్చు అయిపోతాయి కదా. సో నేను ఆ డబ్బులు ఖర్చు అవ్వకూడదు, సరే షాను మెచ్యూర్ అయ్యే టైంకి ఇవి తీద్దాము అన్నట్టుగా ఫస్ట్ ఒక 1 lakh అందులో పెట్టానండి. అది మెచ్యూర్ అవడానికి 2 years పడుతుంది అనమాట. మళ్ళీ తర్వాత 3-4 months తర్వాత ఇంకొక 1 lakh అయితే నా దగ్గర ఉందనమాట. మళ్ళీ ఆ 1 lakh తీసుకుని వెళ్ళి నేను దాన్ని కూడా సో ఆ 1 lakhని కూడా మళ్ళీ ఇంకొక అకౌంట్ బుక్ ఓపెన్ చేసుకుని అందులో అయితే పెట్టానమాట. నేను చెప్పాను కదా ఈ MSFS అని ఏదో స్కీమ్ ఉందండి, మర్చిపోయాను నేను, 2 years అయిపోయింది. సో అందులో ఇన్వెస్ట్ చేస్తే ఒకేసారి 3 లక్షలు కానీ లేదా 2 లక్షలు కానీ 1,00,000 కానీ పెట్టుకోవాలి. వన్స్ మనము మళ్ళీ 2 నెలల తర్వాత డబ్బులు ఉన్నాయి అనేసి మళ్ళీ అందులో వేయడానికి అవ్వదు. ఒక్కసారి వేసాక అకౌంట్ క్లోజ్ అయిపోద్ది. 2 years వరకు దాంట్లో నుంచి మనము డబ్బులు వేయలేము తీయలేము అనమాట. సో అప్పుడు మళ్ళీ ఇంకో 1,00,000 ఉంది కదా, ఈ 1,00,000 కూడా వేస్తానండి అంటే ఇది కొత్త బుక్ ఓపెన్ చేయాలండి, మీరు ఇందులో వేయడానికి అవ్వదు అనేసి చెప్పారనమాట. సో అప్పుడు నేను మళ్ళీ కొత్త బుక్ ఓపెన్ చేసి వేసానండి. సరే 1,00,000 షానుకి 1,00,000 మనుకి అన్నట్టు ఉంటుంది అనేసి 2 lakhs అయితే పెట్టాను అనమాట. సో ఇప్పుడు అవి కూడా మెచ్యూర్ అయిపోతున్నాయి అక్టోబర్ వస్తేని. సో మేబీ అవి కూడా ఇప్పుడు తీసేస్తామేమో తెలియదు. బట్ నేను ఇప్పుడు మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఇంట్లోనే ఉంచేసుకోవడము, లేకపోతే ఏదో ఒకటి అవసరమవుతాయని కిచెన్కి సంబంధించి పిచ్చి పిచ్చి వస్తువులు కొనేసుకోవడము, లేకపోతే బట్టలు లాంటివి కొనేసుకోవడము కాకుండా అయితే బంగారం మీద కానీ లేదా వాటిని తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకోవడము లేదా ఇలా పోస్ట్ ఆఫీస్లో వేసుకోవడము చేయండి. ఈరోజు ఆ పోస్ట్ ఆఫీస్లో మాకు 70,000 ఉండడము, మాకు తక్కువ వచ్చిన డబ్బులకి అది చాలా హెల్ప్ అయ్యిందనమాట. సో నేను అందుకోసం మీకు చెప్పాలి అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియో మొత్తం నా ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నాను. ఏ రోజు ఎలా ఫీల్ అయ్యాను అన్నది అయితే మీకు చెప్పానండి. మార్నింగ్ అయితే చాలా టెన్షన్ పడ్డాము. అయ్య బాబు ఈరోజు 5,24,000 కట్టమంటున్నారు, మన దగ్గర చూస్తే దగ్గర 70,000-80,000 వరకు తక్కువ వచ్చేస్తున్నాయి, ఎలా అనుకున్నాను. అసలు నాకు పోస్ట్ ఆఫీస్ మాట కూడా గుర్తుకు లేదండి, అందులో డబ్బులు ఉన్నాయి అన్న విషయం కూడా నాకు గుర్తుకు లేదు. మా వారు మళ్ళీ ఇంకొక విషయం అండి, మేము పిల్లలకి బంగారం మళ్ళీ అప్పుడు సడన్గా కొనలేము, అలాగని ఇప్పుడు డబ్బులు ఉన్నాయని నేను నాకు నచ్చిన మోడల్ కొనేస్తే పిల్లలకి అప్పుడు నచ్చుతాయో లేదో కదా అనేసి మేము పిల్లల కోసం గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో అప్పుడప్పుడు పెడుతూ వచ్చాం కదా. ఇంకా మా వారు ఏమన్నారు, డబ్బులు సరిపోవట్లేదు, ఇబ్బంది అవుతుంది కదా, అవి 2 అమ్మేస్తాను, సో వాటి మీద మనకి 40,000 లాభం వచ్చింది ఇద్దరి మీదని, అవి తీసేస్తాను వెనక్కి అన్నారు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. నువ్వు పిల్లల సేవింగ్స్ కదిపితే నేను ఒప్పుకోను, కావాలి అంటే నువ్వు అవసరమైతే ఈ బంధు, నల్లపూసలు, హారము, నక్లీస్ ఇవన్నీ పెట్టుకోగాని ఆ పిల్లల సేవింగ్ అకౌంట్ మాత్రం కదపొద్దు నువ్వు అనేసి నేను అది ఆపేసాను అనమాట. సో ఇలా డబ్బులు ఉన్నప్పుడు మీరు ఎందులో అయినా సేవ్ చేసుకుంటే మనకి చాలా హెల్ప్ అవుతాయండి. ఇప్పుడైతే మాకు ఆ పోస్ట్ ఆఫీస్లో వేసుకున్న 70,000 ఈరోజు నాకు చాలా హెల్ప్ అయ్యింది. మా అన్నయ్యలు అడిగితే నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు, కానీ మాకు ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. ఇది మేమిద్దరం కష్టపడి ఎలాగోలాగా మేమే కింద పైన పడి కొనాలి అని అనుకుంటున్నాము. నేను చెప్పాను, నువ్వు ఎంత ఇబ్బంది పడకు, ఎంత గోల్డ్ ఉందో అంతా పెట్టేద్దాము, నీకు ఇంకా తక్కువ వస్తే నా దగ్గర రోల్డ్ గోల్డ్ చైన్లు అవి చాలా ఉన్నాయి, నల్లపూసలు చాలా ఉన్నాయి, ఇవన్నీ పెట్టేసి ఏమి ఇబ్బంది లేదు, ఒక 2-3 years ఇడిపించుకుందాము అనేసి నిన్నైతే మా వారికి చెప్పాను. ప్రస్తుతానికి ఇవేమి పెట్టే అవసరం లేకుండానే మాకు నిన్నటికి అవసరమైతే తీరింది. ఇంకా నేను బెంగళూరు వెళ్తున్నానండి. బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత నరసాపురం వెళ్ళి నరసాపురంలో గోల్డ్ పెట్టేసి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న గోల్డ్ హైదరాబాద్లో పెట్టేసి అమౌంట్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇప్పటి వరకు అప్డేట్స్ అయితే ఇవి. ఏ రోజు ఎలా ఉంది అన్నది మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఈరోజు అంతా మాట్లాడడమే సరిపోయింది. చాలామందికి వీడియో నచ్చదు, కనెక్ట్ అవ్వరని నాకు తెలుసు, కానీ ఇవన్నీ నా ఫీలింగ్స్ని రికార్డ్ చేసుకుంటే రేపన్న రోజు నేను మా వారు ముసలోళ్ళు అయిపోయినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత
నేను మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసిన తర్వాత నా వీడియోని నేను ఓపెన్ చేసుకుని ఆ రోజు ఎలా ఫీల్ అయ్యాను శ్రీవారు, ఆ రోజు మనం ఇలా కంగారు పడ్డాం శ్రీవారు, ఈ ఒక్క ఇల్లుని మనకి అమర్చుకోవడానికి ఇంత కష్టాలు పడ్డామా అన్నట్టు మనము చూసుకుంటాకైనా ఉంటుంది కదా అనేసి నేను రికార్డ్ చేస్తున్నానండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది, నచ్చకపోయి ఉండొచ్చు. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.